Hi students, welcome to the channel Physics with Kiran Kumar. So now mic పెట్టుకోవడం మర్చిపోయాను. ఓకే నిమిషం. రైట్. ఓకే అమ్మా, సారీ మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను. సో చూడమ్మా, ప్రీవియస్ క్లాస్లో మనం ఫ్రిక్షన్ పార్ట్ 2 వీడియో, అది ఆల్రెడీ ఫ్రిక్షన్ స్టార్ట్ చేసామా, ఫ్రిక్షన్ మీద 2 పార్ట్స్ అయినా ఇది 3rd పార్ట్కి వచ్చాను. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ లెక్చర్స్ 2 లెక్చర్స్ విన్న తర్వాత 3rd లెక్చర్ రండి, ఎందుకంటే దాంట్లో కొన్ని షార్ట్ కట్స్ ఇక్కడ నేను ఉపయోగిస్తాను. ఓకే, సో ఫస్ట్ 2 పార్ట్స్ చూసిన తర్వాత 3rd పార్ట్కి రండి, అప్పుడు మీకు లెసన్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటో చూద్దాం. చూడండి, ఇవాళ సిచ్యువేషన్, నేను తీసుకున్న సిచ్యువేషన్ ఏంటంటే 2 ఇన్క్లైన్డ్ ప్లేన్స్, 2 ఇన్క్లైన్డ్ ప్లేన్స్ ఉన్నాయి. 1 ఈజ్ రఫ్ అండ్ 1 ఈజ్ స్మూత్. ఒకటి రఫ్ ఇన్క్లైన్డ్ ప్లేన్, ఒకటి స్మూత్. అంటే ఇక్కడ ఫ్రిక్షన్ లేదు, ఇక్కడ ఫ్రిక్షన్ ప్రెజెంట్ అయి ఉంది. ఆ ఫ్రిక్షన్ మనం మ్యూ అనుకుందాం, కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం మ్యూ అనుకుందాం అమ్మా. ఓకే, సో ఇక్కడ ఫ్రిక్షన్ ప్రెజెంట్ అయి ఉంది, ఇక్కడ ఫ్రిక్షన్ లేదు. ఇది స్మూత్ ప్లేన్, ఇది రఫ్ ఇన్క్లైన్డ్ ప్లేన్. రెండు సిమిలర్ అమ్మా. ఈ యాంగిల్ తీటా, ఇది యాంగిల్ తీటా. ఈ లెంగ్త్ ఎంత ఉంటే ఈ లెంగ్త్ కూడా అంతే ఉంది. సో స్మూత్ ఇన్క్లైన్డ్ ప్లేన్లో ఈ బ్లాక్ ఎంత యాక్సలరేషన్తో కిందకు వస్తుంది? స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్లో ఈ బ్లాక్ ఎంత యాక్సలరేషన్తో కిందకు వస్తుంది అంటే, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పా, A = G sin θ. ఇదేంటం, ఇది స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్లో యాక్సలరేషన్ ఆఫ్ దిస్ బ్లాక్. దీన్ని నేను AS అంట. ఇప్పుడు రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో ఈ బ్లాక్ స్లైడ్ అవుతుంది అనుకుందాం. బికాస్ తీటా, చూడమ్మా, ఇక్కడ తీటా ఈజ్ గ్రేటర్ దాన్, tan mu ఈజ్ గ్రేటర్ దాన్ తీటా అనుకుందాం. ఈ కండిషన్ మీకు తెలుసు కదమ్మా. ఓకే, ఈ కండిషన్ తెలుసు కదా. ఇఫ్ చూడమ్మా, తీటా ఈజ్ గ్రేటర్ దాన్ తీటా ఆర్. తీటా ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. తీటా ఈజ్ గ్రేటర్ దాన్ తీటా ఆర్ అయినప్పుడు ఈ బ్లాక్ స్లైడ్ అవుతుంది. తీటా ఆర్ అంటే ఏం లేదమ్మా, tan mu. సో తీటా గ్రేటర్ దాన్ ఇందాక తప్పు రాసానా, tan mu గ్రేటర్ దాన్ తీటా రాసా కదా. సో తీటా ఈజ్ యాక్చువల్గా tan mu కన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే, tan ఆఫ్ mu కన్నా ఎక్కువ ఉంటే ఈ బ్లాక్ స్లైడ్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్ ఇది అనుకోండి, వాడు ఇచ్చేసాడు తీటా ఈజ్ గ్రేటర్ దాన్ తీటా ఆర్ అని, అంటే అది స్లైడ్ అవుతుంది. స్లైడ్ అవుతున్నప్పుడు ఎంత యాక్సలరేషన్తో స్లైడ్ అవుతుంది అంటే, అది కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పామా. ఎంత యాక్సలరేషన్తో స్లైడ్ అవుతుంది అంటే G × sin θ ప్లేస్, ఇక్కడ G sin θ ఉంది, ఇక్కడ sin θ ప్లేస్లో ఏ రాయాలంటే sin θ మైనస్ μk cos θ. ఓకే అమ్మా, sin θ మైనస్ μk cos θ ఇది రాయాలమ్మా. sin θ మైనస్ μk cos θ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది కదా. రైట్. సో స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్లో యాక్సలరేషన్ ఇది, రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో యాక్సలరేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు తెలుసు. అయితే స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్లో ఈ లెంగ్త్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది, దాన్ని నేను TS అనుకుంటా. అలాగే రఫ్ ఇన్క్లైన్ ప్లేన్లో ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది, దాన్ని నేను TR అనుకుంటా. ఓకే, టైం టేకెన్ బై దిస్ బ్లాక్ టు స్లైడ్ ఫ్రమ్ హియర్ టు హియర్, దాన్ని నేను TS అనుకుంటున్నామా. మీరు రాసుకోండి, టైం టేకెన్ ఫర్ ది బ్లాక్ టు స్లైడ్ ఏ లెంగ్త్ L అనే లెంగ్త్ స్లైడ్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది. స్మూత్ సర్ఫేస్ మీద అయితే అదేమవుతుందమ్మా, √2L/A అవుతుంది. ఎలా వచ్చింది ఇది? √2L/AS అవుతుంది. ఎలా వచ్చిందమ్మా ఇది? V² - U² = 2AS. U ఇనీషియల్గా రెస్ట్లో ఉంది, సో అది 0 అయిపోతుంది. సో ఇది కదమ్మా, ఇది కదా వేయాల్సింది. S = UT + ½ AT². T కదా మనకు కావాల్సింది. ఓకే, S అంటే L, U ఇనీషియల్గా రెస్ట్లో ఉంది కాబట్టి 0 తీసేయండి. ఇంకేం మిగిలింది, ½ AT² మిగిలింది కదా, అంటే ½ A అంటే AS T². దీని నుంచి T = ఏమవుతుందమ్మా, √2L/AS. ఓకే, సో ఇదంతా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిందే, ప్రీవియస్ ఫ్రిక్షన్ క్లాసెస్లో డిస్కస్ చేసిందేమో, అందుకే డైరెక్ట్గా వేసాను. సో టైం టేకెన్ బై ది బ్లాక్ టు స్లైడ్ డౌన్ దిస్ లెంగ్త్ ఎంతమ్మా, TS = √2L/AS. అలాగే TR = √2L/AR. TR = √AR. Suppose if time
అమ్మ ఇక్కడ ఏ టైం ఎక్కువ ఉంటుంది, ఈ టైం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఇది కొంచెం స్లోగా జారుతుంది కాబట్టి ఈ టైం ఎక్కువ ఉంటుంది. ఇఫ్ టైం టేకెన్ బై ది బ్లాక్ టు స్లైడ్ ఎ లెంగ్త్ L on rough surface is n times, చూడమ్మా వర్డింగ్ చూడండి, is n times the time taken by the block to slide the same length on smooth surface then ఇక్కడ ఎవరు రాస్తున్నామా, టైం టేకెన్ బై ది బ్లాక్ టు స్లైడ్ ఎ లెంగ్త్ ఎల్ అనే లెంగ్త్ స్లైడ్ అవటానికి రఫ్ సర్ఫేస్ మీద టైము స్మూత్ సర్ఫేస్ మీద టైంకి ఎన్ టైమ్స్ ఉందట. అంటే టీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ టీఎస్ అని రాస్తున్నాం. ఓకే అమ్మా, టీఆర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ టీఎస్ అని రాస్తున్నాం. అంటే ఇక్కడ పట్టిన టైము ఇక్కడ పట్టిన టైం తోటి ఎన్ టైమ్స్ మల్టిప్లై అయితే అప్పుడు దానికి ఈక్వల్ అవుతుందట. ఓకే అమ్మా, సపోజ్ ఇక్కడ పట్టిన టైంకి 10 టైమ్స్ అన్నాడు అనుకోండి. ఓకే, ఇది 1 సెకండ్లో స్లిప్ అయితే ఇది 10 సెకండ్స్లో స్లిప్ అయినట్టు అనమాట. అర్థమవుతుందమ్మా? సో చూడమ్మా, ఇఫ్ టైం టేకెన్ బై ది బ్లాక్ టు స్లైడ్ ఏ లెంగ్త్ ఆన్ రఫ్ సర్ఫేస్ ఇస్ n టైమ్స్. రఫ్ సర్ఫేస్ మీద స్లైడ్ అవుతున్న టైమ్ n టైమ్స్ ది టైం టేకెన్ బై ది బ్లాక్ టు స్లైడ్ ద సేమ్ లెంగ్త్ ఆన్ స్మూత్ సర్ఫేస్. స్మూత్ సర్ఫేస్ మీద స్లైడ్ అవుతున్న టైంకి n టైమ్స్ ఉందట. అందుకని చెప్పి టీఆర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ టీఎస్ అని రాశా. టీఆర్ అంటే ఏంటమ్మా, ఇదిగోండి ఇది. సో టీఆర్ ఈక్వల్ టు 2L బై ఏఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 2L బై ఏఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 2L బై ఏఎస్. ఇక్కడ 2L క్యాన్సిల్ అవుతాయి, దీన్ని మనం స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే 1 బై ఏఆర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఇంటూ 1 బై ఏఎస్. ఓకే అమ్మా, 1 బై ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఇంటూ 1 బై ఏఎస్. ఏఆర్ ఏఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏఎస్ వాల్యూ ఏంటమ్మా, జీ సైన్ థీటా. ఫస్ట్ ఏఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటిది, జీ ఆఫ్ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఇంటూ 1 బై ఏఎస్ అంటే ఎంత, ఏఎస్ అంటే జీ సైన్ థీటా. ఓకే, సో జీ సైన్ థీటా, జీ క్యాన్సిల్ అయిపోయినాయి. క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇటువైపు జీ సైన్ థీటా వస్తుంది, ఇది అటు వెళ్తుంది. అంటే ఎన్ స్క్వేర్ సైన్ థీటా, జీ సైన్ థీటా రాదు కదా, ఓన్లీ సైన్ థీటా వస్తుంది. జీ క్యాన్సిల్ అయిపోయినాయి కదా. సో ఇటు సైన్ థీటా వస్తుంది, ఇది అటు వెళ్తే ఎన్ స్క్వేర్ సైన్ థీటా మైనస్ ఎన్ స్క్వేర్ మ్యూకే కాస్ థీటా, ఎన్ స్క్వేర్ మ్యూకే కాస్ థీటా. ఇప్పుడు మనం మ్యూకే వాల్యూ రాద్దాము. దీని నుంచి మ్యూకే వాల్యూ ఏమవుతుందో రాయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, దీని నుంచి మ్యూకే వాల్యూ ఏమవుతుందో రాయడానికి ట్రై చేద్దాం. సో దీన్ని తీసుకొచ్చి దీని అటు తీసుకెళ్దామా, ఇది తీసుకొద్దాం అమ్మా. తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ ఎన్ స్క్వేర్ మ్యూకే కాస్ థీటా, ఇది ప్లస్ అవుతుంది, ఇది వస్తుంది. ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, దట్ వెళ్తే మైనస్ అవుతుంది. అంటే ఎన్ స్క్వేర్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా. ఓకే రైట్, ఇక్కడ సైన్ థీటా కామన్ తీసేస్తే ఏం మిగులుతుందమ్మా, ఎన్ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడేమో ఎన్ స్క్వేర్ మ్యూకే కాస్ థీటా. దీని నుంచి మ్యూకే వాల్యూ ఏమవుతుంది, మీరు తీసుకెళ్దాం. సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్, అంతేనా. ఎన్ స్క్వేర్ కిందకి వెళ్తుంది, సైన్ థీటా వస్తుంది. సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా, కాబట్టి మ్యూకే ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, ఎన్ స్క్వేర్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్ ఇంటూ టాన్ థీటా. సో మిమ్మల్ని క్వశ్చన్ ఏమడుగుతాడంటే, జాగ్రత్త మా ఐఐటీ జేఈలో 2 టైమ్స్ అడిగాడు ఈ క్వశ్చన్. 2015లో ఒకసారి, 2018లో ఒకసారి అడిగాడు. క్వశ్చన్ ఏంటో చూడండి అమ్మా. క్వశ్చన్ ఏంటో రాస్తాను నేను. ఓకే, అది కూడా సాల్వ్ చేద్దరు కానీ. ఓకే, మనకి ఎన్ వాల్యూ ఇచ్చేస్తాడు, థీటా వాల్యూ ఇస్తాడు, మ్యూ వాల్యూ కనుక్కోమంటాడు. లేదా మ్యూ వాల్యూ ఇచ్చేసి ఎన్ వాల్యూ ఇచ్చేస్తాడు, థీటా వాల్యూ కనుక్కోమంటాడు. చూడమ్మా, ఇక్కడ 3 అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి, మ్యూకే ఎన్ థీటా, 3 క్వాంటిటీస్ ఉన్నాయి. ఈ 3 క్వాంటిటీస్లో ఏవో 2 ఇచ్చేసి ఇంకోటి అడుగుతాడు. ఓకే, సో క్వశ్చన్ ఎలా అడగడానికైనా ఛాన్స్ ఉంది. అర్థమవుతుందమ్మా. సో
సో ఏం జరిగిందమ్మా, ఇక్కడ ఒక స్మూత్ సర్ఫేస్ ఉంది, ఒక రఫ్ సర్ఫేస్ ఉంది. స్మూత్ సర్ఫేస్లో కిందకు జారడానికి పట్టిన టైము, రఫ్ సర్ఫేస్లో కిందకు జారడానికి పట్టిన టైంకి మధ్యలో రిలేషన్ ఇచ్చాడు. ఆ రిలేషన్ ఇచ్చేసి ఇదిగోండి మ్యూ వాల్యూ ఎంతో కనుక్కోండి అన్నాడు. మ్యూకే అని రాస్తాము, ఎందుకంటే కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ కోషెంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఓకే రైట్. సో ఈ రకంగా మనం ఒక షార్ట్ కట్ ఫార్ములా ఇక్కడ నేర్చుకున్నాము. ఈ షార్ట్ కట్ ఫార్ములా ఎలా అప్లై చేస్తామో చూద్దామా. ప్రీవియస్ ఇయర్ 2018లో అపియర్ వచ్చిన ఒక క్వశ్చన్ చూద్దరు, కానీ ఈ షార్ట్ కట్ ఫార్ములా తెలిస్తే మీకు చిటికలో పని అది. ఓకే, క్వశ్చన్ ఎంత లెంగ్త్ ఉంటుందమ్మా, బట్ మీకు ఈ షార్ట్ కట్ ఫార్ములా తెలుసు కాబట్టి చాలా 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 సింపుల్గా లేపేస్తారు. ఆ క్వశ్చన్ ఏంటో రాస్తామా, కంప్లీట్గా రాసి మీరు అది ఎంత ఈజీగా సాల్వ్ చేయగలరో చూద్దరు, కానీ అది మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే రైట్. ఈ క్వశ్చన్ చూడండమ్మా. సో సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ 2015లో అడగడం జరిగింది, 2018లో అడగడం జరిగింది. జస్ట్ మేబీ వాల్యూస్ మార్చి ఉంటాడు అంతే. ఓకే, సో క్వశ్చన్ ఏంటో చూడండమ్మా. అమ్మ ఇది సెపరేట్ కాన్సెప్ట్, దీన్ని చూడకండి, ఇది చూడండి. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ ఏమి ఇచ్చాడో అదే యాజ్ ఇట్ ఈస్గా రాశానమ్మా. ఏంటో చూడండి. A given object takes n times more time to slide down a 45 inclined rough inclined plane as it takes to slide down a perfectly smooth 45 degrees incline. రఫ్ ఇన్క్లైన్ మీద జారుతున్నప్పుడు పట్టే టైము n టైమ్స్ ఉందంట. దేనికి? స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్ మీద జారుతున్నప్పుడు ఉండే టైంకి. ఓకే, ఆ ఇన్క్లైన్డ్ ప్లేన్ ఎంత యాంగిల్తో ఉంది? 45 degrees యాంగిల్ చేస్తుంది. మనల్ని ఏమడిగాడు? కోషెంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అడిగాడు. సో మనకు ఫార్ములా తెలుసు ఏంటమ్మా? కోషెంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఇటువంటి సిచ్యువేషన్లో కోషెంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి? మ్యూకే ఈక్వల్ టు n² - 1/n² ఇంటూ tan θ. tan θ అంటే tan 45, కాబట్టి మ్యూకే ఈక్వల్ టు n² - 1/n². అంతే, చూసారా? జస్ట్ చిటికలో అయిపోయింది మనకి 10 secondsలో. ఓకే అమ్మ, ఈ ఫార్ములా తెలిస్తే చిటికలో అయిపోతుంది, లేదంటే ఇందాక చేసిన ప్రొసీజర్ మొత్తం మనం చేయాల్సి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫార్ములాలో ఒకవేళ 4 times అని అడగొచ్చు, లేదా 3 times అని అడగొచ్చు. సో n బదులు 4 కానీ 3 కానీ 2 కానీ వాడు ఏది అడిగితే అది మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు. విదిన్ 10 secondsలో మీకు ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకే అమ్మ, సో అది మనం చూడమ్మా. ఇక్కడ నేను ఈ క్రాష్ కోర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నేను కాన్సెప్ట్ చెప్తాను, అట్ ది సేమ్ టైం షార్ట్ కట్ ఫార్ములా కూడా చెప్తాను. ఓకే, ఆ షార్ట్ కట్ ఫార్ములా మీకు గుర్తుంటే ఓకే, లేదంటే కాన్సెప్ట్తో పాటు మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే అమ్మా, బట్ కొన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకే, అవన్నీ కాన్సెప్ట్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు, తప్పులేదు, బట్ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అటువంటిదే ఇదిగోండి ఈ నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్. చూడండి, ఇది ఒక రఫ్ ఇన్క్లైన్డ్ ప్లేన్. ఇదైపోయిందమ్మా, ఈ ప్రాబ్లం అయిపోయింది. ఓకే, మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఒక రఫ్ ఇన్క్లైన్డ్ ప్లేన్. ఇక్కడ సిచ్యువేషన్ చూడండి అమ్మా. ఇక్కడ నేను ఒక బ్లాక్ పెట్టా. ఓకే, ఇక్కడ నేను ఒక బ్లాక్ పెట్టా. యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఏమో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అన్న. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అవుతుందో ఇది మామూలుగా ఇలా స్లైడ్ అయిపోతుంది. ఓకే, నేను స్లైడ్ అవ్వకుండా ఉండడానికి ఫోర్స్ ఎంత అప్లై చేయాలి? ఓకే, ఇక్కడ 2 సిచ్యువేషన్స్ చెప్తున్నాము. ఒకటి ఏంటంటే ఈ బ్లాక్ కిందకి స్లైడ్ అవ్వకుండా ఉండడానికి మినిమం నేను ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, ఈ బ్లాక్ ఇలా కిందకి జారిపోకుండా ఉండడానికి మినిమం నేను ఎంత ఫోర్స్ అప్లై చేయాలి పైకి, అంతే కదా. మీ బ్లాక్ ఇలా జారిపోతుంది, అది జారకుండా ఉండాలంటే నేను ఇటువైపుకి కొంత ఫోర్స్ అప్లై చేయవలసి ఉంటుంది. మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అది కిందకి జారిపోకుండా ఉంటుంది, ఒక సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్, మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ బ్లాక్ పైకి వెళ్తుంది. ఓకే, మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ బ్లాక్ పైకి వెళ్తుంది. సార్ రెండు ఒకటే ఉంటాయి కదంటే లేదమ్మా. చూడమ్మా, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఇలా పైకి పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ ఫ్రిక్షన్ ఇలా పైకి పనిచేస్తుంది. ఇట్ ఈస్ అ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. దాని వాల్యూ మారుతూ ఉంటుంది మనం అప్లై చేసే ఫోర్స్ బట్టి. సో స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ మారుతున్నప్పుడు మనకి కిందకి ఆపడానికి ఒక ఫోర్స్ ఉంటుంది, పైకి వెళ్ళడానికి ఒక ఫోర్స్ ఉంటుంది కదా. జస్ట్ కిందకి ఆపాలంటే ఇలా ఏదో కొంత ఫోర్స్ అప్లై చేసి ఆపుతామా, బట్ పైకి వెళ్ళాలంటే ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయవలసి ఉంటుంది కదా. ఓకే, సో ఆ 2 సిచ్యువేషన్స్ నేను తీసుకుంటున్నాను అమ్మా. ఓకే, ఇదిగోండి పక్కన ఇలా రాసా చూడండి అమ్మ. ఇది చాలా రైటింగ్ ఉంటుంది, అందుకని చెప్పి దాన్ని షార్ట్ చేయడం కోసం పక్కన ఇలా రాసా. ఏంటమ్మా, ఒకటి ఏంటి? మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు అవాయిడ్ ది బ్లాక్ టు స్లైడ్ డౌన్. ఈ బ్లాక్ కిందకి స్లైడ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఎంత ఫోర్స్ అప్లై చేయాలి మినిమం, దాన్ని నేను FD అనుకుంటున్నా. అంటే స్లైడ్ డౌన్ అంటున్నాం కదమ్మా, అందుకే FD అంటున్నా.
ఇంకోటి నేను మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ బ్లాక్ పైకి వెళ్తుంది, లేదా ఇంకోలా కూడా చెప్పుకోవచ్చమ్మా, మ్యాక్సిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు అవాయిడ్ స్లైడింగ్. ఒకటేమో మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు అవాయిడ్ స్లైడింగ్, రెండోది మ్యాక్సిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు అవాయిడ్ స్లైడింగ్. అలా కూడా మనం రాయొచ్చు. కానీ క్వశ్చన్ ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. ఎలా అయినా అడుగుతాడు, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను వర్డింగ్ ఏం వాడుతున్నాను చూడండి. మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ది బ్లాక్ అప్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. ఈ బ్లాక్ పైకి జరపాలి అంటే నేను మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, దాన్నే క్వశ్చన్లో ఇంకో విధంగా కూడా అడగవచ్చు. ఏంటది? మ్యాక్సిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ది బ్లాక్ స్లైడింగ్, టు అవాయిడ్ ది బ్లాక్ స్లైడింగ్. అలా కూడా చెప్పొచ్చమ్మా. సేమ్ దీన్నే అలా కూడా చెప్పొచ్చు. ఓకే, సో రెండు రకాలుగానే అడగడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఆ పాయింట్ రాసుకోండి, నేను ఇక్కడ రాయలేదు, ఆ పాయింట్ రాసుకోండి. సో ఆ ఫోర్స్ని నేను ఎఫ్యూ అనుకుంటున్నా, కిందకి జారకుండా ఆపే ఫోర్స్ని ఎఫ్డి అంటున్నా, పైకి జరగడానికి అప్లై చేసే ఫోర్స్ని ఎఫ్యూ అంటున్నారు, మినిమం ఫోర్స్ రెండు. ఓకే, అవి వాటి వాల్యూస్ ఎంత ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఫ్రిక్షన్ ఏమో మ్యూ అనుకుందాం అమ్మా, ఫ్రిక్షన్ మ్యూ అనుకుందాం. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ మ్యూ అనుకొని ఇప్పుడు 3 సిచ్యువేషన్స్ చెప్తున్నా. ఒక సిచ్యువేషన్ చూడండి, ఇఫ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ప్యారలల్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్. ఫోర్స్ కనుక ఈ ఇన్క్లైన్డ్ ప్లేన్కి ప్యారలల్గా అప్లై చేస్తే ఎఫ్డి ఎంత అవుతుంది, ఎఫ్యూ ఎంత అవుతుంది. రెండోది, ఇఫ్ ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు హారిజాంటల్. ఫోర్స్ ఇన్క్లైన్డ్ ప్లేన్కి హారిజాంటల్గా ఎందుకు అప్లై చేయాలి నేను? ఇలా కూడా అప్లై చేయొచ్చు కదా. ఫోర్స్ ఈ డైరెక్షన్లో కూడా అప్లై చేయొచ్చు కదమ్మా, ఈ హారిజాంటల్కి ఇలా కూడా అప్లై చేయొచ్చు కదా. అలా అప్లై చేస్తే ఎఫ్డి వాల్యూ ఏమవుతుంది, ఎఫ్యూ వాల్యూ ఏమవుతుంది. ఎఫ్డి ఎఫ్యూ అంటే ఏంటో మీరు ఇక్కడ రాస్తానమ్మా, చూసుకోండి. ఇంకోటి, ఫోర్స్ ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్. ఇలా పర్పెండిక్యులర్ కూడా అప్లై చేయొచ్చు కదా. ఓకే, బట్ పర్పెండిక్యులర్గా అప్లై చేసినప్పుడు బ్లాక్ పైకి కిందకి వెళ్ళటం కాదమ్మా, జస్ట్ కిందకి స్లైడ్ అవ్వకుండా ఉండడానికి మనం మినిమం ఫోర్స్ ఎంత అప్లై చేస్తాం అనేది మాత్రమే రాస్తాం. పైకి వెళ్ళడానికి ఎంత, కిందకి వెళ్ళడానికి ఎంత అని ఇక్కడ రెండు ఉన్నట్టు ఇక్కడ రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. ఓకే, ఈ పర్పెండిక్యులర్ ఫోర్స్ కిందకి జారకుండా ఉండడానికి ఆపుతుంది అంతే, పైకి జరపడానికి ఆపదు కదా. ఓకే, పైకి జరపడానికి మనం పర్పెండిక్యులర్గా అప్లై చేయం కదా ఫోర్స్. సో ఆ లాజిక్ ఉపయోగించాలి మనం. ఓకేనమ్మా, సో 3 సిచ్యువేషన్స్ తీసుకున్నా. మీకు డౌట్ రావచ్చు, సరే ఈ సిచ్యువేషన్స్ కాకుండా ఏదో ఒక యాంగిల్లో ఫోర్స్ అప్లై చేస్తే ఇలా అప్లై చేయొచ్చు, ఫోర్స్ ఇలా అప్లై చేయొచ్చు, అలా అయినా అప్లై చేయొచ్చు కదా. అలా అప్లై చేస్తే అంటే మీ ఇష్టం అమ్మ, మీరు కూర్చొని సాల్వ్ చేసుకుంటా అంటే సాల్వ్ చేసుకోండి. మ్యాక్సిమం 99.99% జేఈ మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఒకవేళ ఈ క్వశ్చన్ అడిగితే ఈ 3 సిచ్యువేషన్స్లో ఏదో ఒకటి ఉంటుంది తప్ప అది ఉండదమ్మా. 100% అని నేను చెప్పొచ్చు, బట్ చెప్పకూడదు కదా. ఓకే, సో 99.99% ఈ 3 సిచ్యువేషన్లో ఏదో ఒకటి అడుగుతాడు. మేబీ అడ్వాన్స్డ్లో అడిగితే, అడ్వాన్స్డ్ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో అడిగితే ఆ క్వశ్చన్ అడగొచ్చమ్మా. 99.99% మాత్రం ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఈ 3 సిచ్యువేషన్స్లో ఏదో ఒకటి అడుగుతాడు. ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ నేను నెక్స్ట్ మీకు రాసి చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాస్ రాయాలి, ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఈ బ్లాక్ స్లైడ్ అవుతుంటే దాని యాక్సలరేషన్ ఎంత ఉంటుందమ్మా? జీ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా, అది మీకు తెలుసు. జీ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా, అది మీకు తెలుసు. ఓకే ఓకే, సో కిందకి స్లైడ్ అవ్వకుండా ఉండడానికి మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అంటే సింపుల్ అమ్మా, ఎం ఇంటూ జీ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా. ఇంత ఫోర్స్ మనం మినిమం అప్లై చేస్తే ఇది కిందకి స్లైడ్ అవ్వకుండా ఆగి ఉంటుంది అనమాట. ఎప్పుడు? వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ప్యారలల్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్. ఇన్క్లైన్డ్ ప్లేన్కి ప్యారలల్గా అప్లై చేస్తున్నప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుంటుందమ్మా, ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నాం. అది సారీ, తప్పు రాసినట్టున్నామ్మా, అంతేనా? కరెక్టేనా? ఓకే, ఎంజీ ఇంటూ మామూలుగా యాక్సలరేషన్ ఉంటుంది జీ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా కదా. సో ఎంజీ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా అవుతుంది. మరి ఇదేమవుతుంది అంటే సింపుల్ అమ్మ, ఇక్కడ మైనస్ ఉన్న చోట ప్లస్ పెట్టండి అంతే. ఎంజీ ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూకే కాస్ థీటా, ఫినిష్. సింపుల్గా గుర్తుంటుందమ్మా ఫార్ములా, మీరేం కష్టపడక్కర్లేదు, హ్యాపీగా గుర్తుంటుంది. మీరు డెరైవ్ చేస్తా అంటే డెరైవ్ చేయండి, ఇదే వస్తుంది. కాన్సెప్ట్ ఉపయోగించి ఎటువంటి కాన్సెప్ట్స్ ఆల్రెడీ డీల్ చేసాం ప్రీవియస్ క్వశ్చన్స్లో. సో మీరు వాల్యూస్ తీసుకోకుండా ఓకే నేను దీన్ని ఎం అనుకుంటా, దీన్ని మ్యూ అనుకుంటా, మీరు నేను సాల్వ్ చేస్తా అంటే సాల్వ్ చేసుకోండి. ఓకే, మనకు వచ్చేదైతే ఇదే ఉంటుంది. ఓకే అమ్మా, సో కిందకి జారకుండా ఉండడానికి ఇంత, పైకి మూవ్ చేయడానికి మినిమం ఇంత ఫోర్స్ మనం అప్లై చేయాలి. ఎప్పుడు? వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్
ప్యారలల్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్. ప్యారలల్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్ కాకుండా ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్ అయితే ఎలా రాయాలి? సింపుల్. ఇది కూడా గుర్తుపెట్టుకునే విధానం చెప్తే చూడండి అమ్మా. ఫస్ట్ ఇది రాసేయండి యాజ్ టీజ్గా. ఇక్కడ ఎఫ్డి ఉన్న చోట ఇది రాసేయండి యాజ్ టీజ్గా. ఏం రాస్తారు? ఎంజీ సైన్ తీటా మైనస్ మ్యూకే కాస్ తీటా యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. డివైడెడ్ బై కింద ఏం రాస్తారంటే ఇక్కడ సైన్ తీటా ఉంది కదా, మీరు కింద కాస్ తీటా రాయండి. ఇక్కడ మైనస్ మ్యూకే ఉంది కదా, మ్యూ కే కాదుగా మ్యూ ఎస్ కదా మనం రాయాల్సింది. సారీ, స్టాటిక్ ఫ్రిక్షన్ కదమ్మా, కిందకి జారకుండా అలా స్టడీగా ఉండడానికి కదా. సో మ్యూ ఎస్ అని రాస్తున్నా. ఓకే, మ్యూకే కదమ్మా, సారీ మ్యూ ఎస్. దీన్ని మ్యూ ఎస్ అనుకుందాం, స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యూ ఎస్ అనుకుందాం. ఓకే, సో ఎంజీ సైన్ తీటా మైనస్ మ్యూ ఎస్ కాస్ తీటా అలాగే రాసేయండి. సైన్ తీటా ఉన్న చోట మీరు ఏం రాస్తారు? కింద కాస్ తీటా రాయండి. ఇక్కడ మైనస్ మ్యూ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ మ్యూ ఎస్ రాయండి. ఇక్కడ కాస్ తీటా ఉంది, సో ఇక్కడ సైన్ తీటా రాయండి. ఫినిష్. మీ ఫార్ములా వేడిగా రెడీ అయిపోయింది. చూడండి అమ్మా, అర్థమైందమ్మా? సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ రాస్తారు, బట్ డివైడెడ్ బై ఇది కూడా వస్తుంది. ఈ కిందది ఎలా రాయాలి? పైన సైన్ తీటా ఉంది కదా, కింద కాస్ తీటా రాయండి. ఇక్కడ మైనస్ మ్యూ ఎస్ ఉంది, సో మీరు ప్లస్ మ్యూ ఎస్ రాయండి. పైన కాస్ తీటా ఉంది, కింద రాస్తారు సైన్ తీటా రాయండి. ఫినిష్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది ఎఫ్యూ చూద్దాం. ఎఫ్యూ కూడా సేమ్ టెక్నిక్. ఇక్కడ ఏముంది? ఎఫ్యూకి అదే యాసిడ్ ఇక్కడ రాసేయండి. ఎంజీ సైన్ తీటా ప్లస్ మ్యూఎస్ కాస్ తీటా రాస్తామా? అయిపోయిందా? డివైడెడ్ బై ఇక్కడ సైన్ తీటా ఉన్న చోట మీరు ఏం రాయాలి? కాస్ తీటా రాయాలి. ఇక్కడ ప్లస్ మ్యూఎస్ ఉంది, మనం ఏం రాయాలి? మైనస్ మ్యూఎస్ రాయాలి. కాస్ తీటా ఉన్న చోట సైన్ తీటా రాయండి. మీకు వేడి ఫార్ములా రెడీ అయిపోయింది. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకునే విధానం చెప్తున్నాము నేను. ఓకే, ఏదైనా అడగవచ్చు. హారిజాంటల్ టు ప్యారలల్ టు హారిజాంటల్ అప్లై చేస్తే ఏమవుతుంది? ప్యారలల్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్ అప్లై చేస్తే ఏమవుతుంది? పర్పెండిక్యులర్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్ అప్లై చేస్తే ఏమవుతుంది? చూడమ్మా, పర్పెండిక్యులర్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్ అప్లై చేస్తే మినిమం మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది స్లైడ్ అవ్వకుండా ఉండడానికి అంటానికి? మనకు ఒకే ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాస్తున్నాను. అది దేనికి ఈక్వల్ అవుతుందంటే సేమ్ ఇదే రాయండి. ఎంజీ సైన్ తీటా మైనస్ మ్యూఎస్ కాస్ తీటా రాయండి. డివైడెడ్ బై మ్యూఎస్, అంతే. డివైడెడ్ బై మ్యూఎస్, అది కండిషన్ అమ్మ. సో ఈ కండిషన్ కనుక మన పర్పెండిక్యులర్ ఫోర్స్కి, ఒకవేళ ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నాం, పర్పెండిక్యులర్ ఫోర్స్కి సాటిస్ఫై అయితే బ్లాక్ కిందకి స్లైడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే అమ్మా, అర్థమైంది కదా అమ్మ? ఇది నేను డెరివేషన్ చేయట్లేదు. డెరివేషన్ చేస్తే మళ్ళీ వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైపోతుంది. మనకి షార్ట్ కట్ డైరెక్ట్గా చెప్పేసాము దీనికి. ఓకే, కాన్సెప్ట్ కావాలంటే నేను ప్రీవియస్ క్లాస్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తున్నాను. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం. బట్ ఇక్కడ నేను డైరెక్ట్గా ఫార్ములా రాశాను. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. దాని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. రైట్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇదే ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ 2011 అడిగిన క్వశ్చన్ అమ్మా. అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఇది. మనం చిటికలో సాల్వ్ చేస్తాం చూడండి. సో చూడమ్మా, ఏ బ్లాక్ ఈజ్ కెప్ట్, ఆ ఫార్ములా తెలుసు కాబట్టి చిటికలో సాల్వ్ చేస్తాం అమ్మా. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ బ్లాక్ ఈజ్ కెప్ట్ ఆన్ ఏ inclined plane making an angle 45 degrees with the horizontal. ఓకే, ఒక inclined plane మీద పెట్టాం బ్లాక్. ఇప్పుడు మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా, బట్ మన సొల్యూషన్ రాసేటప్పుడు చాలా షార్ట్గానే అయిపోతుంది. సో 45 degrees యాంగిల్ చేస్తుంది. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ మ్యూ అన్నాడు. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమో మ్యూ అన్నాడు అమ్మా. సో బ్లాక్ ఇది. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అన్నాడు, ఎంతో ఇవ్వలేదు మనకి, మ్యూ అని ఇచ్చాడు. The force required to just push it up the inclined plane is 3 times the force required to just prevent it from sliding. ఏమంటాడమ్మా? పుష్ చేయడానికి కావలసిన ఫోర్స్ కిందకి స్లైడ్ అవడానికి ఆపుతాం కదా, ఆ ఫోర్స్కి 3 times ఉందట. మళ్ళీ చూడండి అమ్మా, క్వశ్చన్ చూడండి. ద ఫోర్స్ రిక్వైర్డ్ టు జస్ట్ పుష్ ఇట్ అప్, కొంచెం అలా పుష్ చేయడానికి కావలసిన ఫోర్స్ దేనికి ఈక్వల్గా ఉందటమ్మా? ఇట్ ఈస్ 3 times the force required to just prevent it from sliding. కిందకి స్లైడ్ అవ్వకుండా ఆపడానికి ఫోర్స్ ఉంటుంది కదా, దానికి 3 times ఉందట. ఓకే, అంటే వాడు ఏమి ఇచ్చాడు? FU ఈక్వల్ టు 3 into FD, అదే కదమ్మా. ఇది కిందకి జారకుండా ఉండడానికి ప్రివెంట్ చేసే ఫోర్స్, ఇది పైకి మనం అప్లై చేసే ఫోర్స్. ఎటు అప్లై చేశాడు ఫోర్స్? వాడు మెన్షన్ చేయలే. వాడు మెన్షన్ చేయలేదంటే దాని మీనింగ్ ఏంటి? ఫోర్స్ ప్యారలల్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్ అప్లై చేశాడని అర్థం. ఫోర్స్ ఎట్ అప్లై చేశాడని అర్థం అమ్మా? ప్యారలల్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్ అప్లై చేశాడు. ప్యారలల్ టు హారిజాంటల్ అయితే వాడు మెన్షన్ చేస్తాడు.
ఓకే, ఫోర్స్ ఇలా ప్యారలల్ టు హారిజాంటల్ అప్లై చేసామని మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేయలేదు అంటే ప్యారలల్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్ మనం ఫోర్స్ అప్లై చేసామని తీసుకోండి. ఓకే రైట్. సో ఇది కండిషన్ ఇచ్చేసాడు. అయితే చివరిలో ఏమన్నారు, ఇఫ్ వీ డిఫైన్ n ఈక్వల్ టు 10 mu దెన్ n ఈజ్. ఓకే, n వాల్యూ కనుక్కోవాలి. n వాల్యూ ఎంత అంటున్నాడు, 10 into mu అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యూ వాల్యూ కనుక్కోవాలి. ఆ మ్యూ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే n వాల్యూ వచ్చేస్తుంది. ఓకే చేద్దాం. చూడమ్మా, FU ఫార్ములా ఆల్రెడీ మనం రాసుకున్నాం. ఏంటది, mg ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూ కాస్ థీటా, అంతేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ FD అంటే ఎంత, FD అంటే ఎంతమ్మా, 3 ఇంటూ mg సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా. ఫినిష్. దీన్ని సాల్వ్ చేయండి, మ్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, అది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎంజీ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. సైన్ థీటా అంటే సైన్ 45 ప్లస్ మ్యూ కాస్ థీటా. ఫస్ట్ ముందు మనం రీఅరేంజ్ చేసుకుందాం. ఇది రీఅరేంజ్ చేసుకుందాం, అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఓకే, సైన్ థీటా ప్లస్ మ్యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ థీటా మైనస్ 3 మ్యూ కాస్ థీటా. కాస్ థీటాలో ఒకవైపు, సైన్ థీటాలో ఒకవైపు పెడదాం. ఓకే, సో ఈ సైన్ థీటా అటు తీసుకెళ్దాం, ఈ మైనస్ 3 మ్యూ కాస్ థీటా తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుందమ్మా, చూడమ్మా, ఇది సారీ రాస్తలే, ఆ స్టెప్ కూడా రాస్తలే, ఏం చేస్తాం, ప్లస్ మ్యూ కాస్ థీటా అవుతుంది. ఈ సైన్ థీటా అటు వెళ్తే మైనస్ సైన్ థీటా అవుతుంది. సో 3 సైన్ థీటా మైనస్ సైన్ థీటా. ఇదేమవుతుందమ్మా, 4 మ్యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, 2 సైన్ థీటా. ఓకే, 2 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మ్యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, సైన్ థీటా బై 2 కాస్ థీటా అంటే ఏమవుతుంది, హాఫ్ tan థీటా. ఓకే, థీటా వాల్యూ అంతా 45 degrees కాబట్టి మ్యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, హాఫ్. ఫినిష్. ఓకే, tan థీటా వాల్యూ అంతమ్మా 45 degrees కాబట్టి మ్యూ వాల్యూ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. అయితే మనల్ని ఏమడిగాడు, n ఈక్వల్ టు 10 మ్యూ అన్నాడు. సో n ఈక్వల్ టు 10 మ్యూ అంటే 10 ఇంటూ హాఫ్, ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి n ఈక్వల్ టు 5. ఫినిష్. ఓకే, ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ ఫార్ములా కూడా చెప్పొచ్చు అమ్మా. అయితే ఎన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటాం, అందుకని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n తీసుకొని ఒక షార్ట్ కట్ ఫార్ములా ఇక్కడ నేను డిరైవ్ చేయొచ్చు. ఇక్కడ నేను n తీసుకొని ఒక షార్ట్ కట్ ఫార్ములా కావాలంటే ఇక్కడ డిరైవ్ చేయొచ్చు అమ్మా. బట్ ఆ హెడేక్ అంతా పెట్టుకోవట్లేదు, ఎందుకంటే అది ఇంకో షార్ట్ కట్ ఫార్ములా అవుతుంది. కావాలంటే మీరు అక్కడ షార్ట్ కట్ ఫార్ములా ప్రిపేర్ చేయొచ్చు, మీ అంతటా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకుంటా అంటే చేసుకోండి. ఓకే అమ్మా, ఆ షార్ట్ కట్ ఫార్ములా మీరు ప్రిపేర్ చేసుకుంటా అంటే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ నేను వేరే కాన్సెప్ట్కి వెళ్తున్నా అమ్మా. అదేంటంటే ట్రక్ బాక్స్ ప్రాబ్లం. ఓకే, కొంచెం ఎండ ఎక్కువగా ఉండటం వల్ల తడారిపోతుంది. నెక్స్ట్ ట్రక్ బాక్స్ ప్రాబ్లం అమ్మ. ట్రక్ మీద ఒక బాక్స్ పెట్టాము, M అనే మాస్ ఉన్న బాక్స్ పెట్టాము. అది జారకుండా ఉండాలి అంటే ట్రక్కి ఎంత యాక్సిలరేషన్ ఉండాలి, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. ఓకే, ట్రక్ మీద ఒక బాక్స్ పెట్టి ఈ బాక్స్ జారిపోయి పడిపోకుండా ఉండాలి అంటే ట్రక్ ఎంత యాక్సిలరేషన్తో వెళ్ళాలి. ఒకవేళ ట్రక్ యాక్సిలరేషన్ పెరిగిందనుకోండి, బాక్స్ వెనక్కి జారుతుంది, ఎంత టైంలో అది కిందకి పడిపోతుంది. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడగడానికి అవకాశం ఉంది. సో అవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సరే అమ్మ, మీరు ఇది పాజ్ చేసుకుని ఇది రాసేసుకోండి, ఎందుకంటే అక్కడి నుంచి ఇది కంటిన్యూ చేస్తా అమ్మ కాన్సెప్ట్ ఇది చెప్పేసి. సో చూడండి, ఒక ట్రక్ ఉంది, ఇదిగోండి ట్రక్. ఈ ట్రక్ మీద ఒక పెద్ద బాక్స్ పడుతున్నారు, అది M అనే బాక్స్. ఈ ట్రక్ మీద M అనే బాక్స్ పెడుతున్నా అమ్మ. ఓకే, సో ఈ ట్రక్కిను బాక్స్కి మధ్యలో కోషెంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యూఎస్ అనుకుంటా. ట్రక్కిను బాక్స్కి మధ్యలో కోషెంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యూఎస్ అనుకుంటున్నా. అయితే ట్రక్ మ్యాక్సిమం ఎంత యాక్సిలరేషన్తో వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా వెళ్తుంది అనుకోండి అమ్మా, ఇది మామూలుగానే ట్రక్ బాక్స్ జారకుండానే వెళ్తుంది. ఈ బాక్స్ని కట్టడం లాంటి అలాంటివి ఏం చేయలేదు, మామూలుగా పెట్టి ఉంచామంతే. అయితే ఒక పర్టికులర్ యాక్సిలరేషన్ దాటేసి వెళ్ళింది అనుకోండి, ఈ బాక్స్ ఇలా వెనక్కి స్లైడ్ అయిపోతుందమ్మా. ఓకే, ఎప్పుడైనా కొంచెం ఫాస్ట్గా ఇలా వెళ్ళింది అనుకోండి, ఓకే దీని మీద ఇప్పుడు నేను చూపించలేను కానీ
ఫాస్ట్గా ఒకవేళ ఇలా వెళ్ళింది అనుకోండమ్మా, ఈ దాని మీద పెట్టిన బ్లాక్ ఇలా వెనక్కి జారడానికి అవకాశం ఉంటుంది కదా, అలా జారిపోవడానికి కూడా అవకాశం ఉంది. అలా జారకుండా ఉండాలి అంటే ఎంత యాక్సలరేషన్ తోటి వెళ్ళాలి? ఓకే అమ్మా, అలా జారిపోకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం ఎంత యాక్సలరేషన్ తోటి వెళ్ళాలి? మ్యాక్సిమం. ఓకే, ముందు స్లోగా వెళ్తున్నప్పుడు నో ప్రాబ్లం, ఫాస్ట్గా వెళ్ళినప్పుడే ప్రాబ్లం అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేనేం చేస్తా అంటే, చూడండి, ట్రక్ A0 అనే యాక్సలరేషన్తో మ్యాక్సిమం వెళ్ళగలదు అనుకుందాం. ట్రక్ A0 అనే యాక్సలరేషన్తో మ్యాక్సిమం వెళ్ళగలదు అనుకుందాం. A0 అనే యాక్సలరేషన్ దాటితే వెనక్కి వచ్చి పడిపోతుంది అనుకుందాం. సో ఈ పర్టికులర్ కండిషన్ దగ్గర ట్రక్ మీద ఏం పనిచేస్తుందమ్మా? లిమిటింగ్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. ఇంకా అదే మ్యాక్సిమం అన్నమాట. ఇంకా అంతకన్నా దాటితే ట్రక్ ఇలా వెనక్కి, అదే ఈ బాక్స్ ఇలా వెనక్కి జారిపోతుంది. ఓకే అమ్మా, సో అది విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేను ఏం చేస్తా అంటే సూడో ఫోర్స్ టెక్నిక్ ఉపయోగిస్తా. సూడో ఫోర్స్ టెక్నిక్ అంటే ఏంటో తెలియకపోతే మీరు ఇదే ప్లేలిస్ట్లో లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో సూడో ఫోర్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పామా, ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే సూడో ఫోర్స్ అప్లై చేస్తే మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి. సూడో ఫోర్స్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తాను వినండి. మనం బయట నుంచి కాకుండా లోపలికి వెళ్ళి సాల్వ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇలా ట్రక్ మీద కూర్చొని దీన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చూడమ్మా, బయట ఉన్నప్పుడు ట్రక్ కదులుతుంది, ఈ మాస్ కూడా కదులుతుంది. సో మనం సాల్వ్ చేయడానికి కష్టం అవుతుంది. అదే మనం వెళ్ళి ట్రక్ మీద కూర్చున్నాం అనుకోండి, మాస్ రెస్ట్లో ఉంది, అప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం ట్రక్ మీద కూర్చున్నామో మనం నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లోకి వెళ్ళామో మనం అబ్జర్వ్ చేస్తున్న మాస్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో సూడో ఫోర్స్ అనేది ఒకటి పనిచేస్తుంది. ఈ కాన్సెప్ట్ అంతా సూడో ఫోర్స్ కాన్సెప్ట్లో చెప్పాను, ఖచ్చితంగా వీడియో చూడండి. చాలా చాలా క్వశ్చన్స్ మనం సూడో ఫోర్స్ కాన్సెప్ట్ అప్లై చేసి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఆ క్వశ్చన్, ఆ కాన్సెప్ట్ మీరు మిస్ అయ్యే కాన్సెప్ట్ అయితే కాదమ్మా. ఓకే, సో ఇప్పుడు నేను ట్రక్ మీద కూర్చొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. సో ట్రక్ మీద కూర్చుంటే నాకు ఇక్కడ ఓకే సూడో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఆ సూడో ఫోర్స్ ఎంతకి ఈక్వల్ అవుతుందమ్మా? దట్ సూడో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఏమో క్యాపిటల్ M, యాక్సలరేషన్ ఏమో A0. ఓకే, ఇంకా దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? ఒకటి పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పనిచేస్తుంది, ఇంకోటి కిందకి mg అనే వెయిట్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ బ్లాక్ ఇటు స్లైడ్ అవడానికి ట్రై చేస్తుంది కాబట్టి, లారీ ఎటు వెళ్తుంటే ఈ బ్లాక్ ఇటు స్లైడ్ అవడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో స్టాటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. దాన్ని ఇప్పుడు నేను లిమిటింగ్ ఫ్రిక్షన్ అని తీసుకుంటా, ఎందుకంటే నాకు మ్యాక్సిమం వాల్యూ కావాలి. అది దాటితే జారిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మనిషికి ఈ బ్లాక్ జారకుండా ఓకే అలా స్టడీగా ఉంది అని అనుకుంటున్నాడు. బయట నుంచి ఉన్నవాడు కదులుతుందమ్మా, బట్ లారీలో కూర్చున్నవాడికి అది కదలకుండా ఓకే బాగానే ఉంది అనుకుంటున్నాడు. ఓకే రైట్. సో వీడికి ఈ మాస్ ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి ఈ ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి. ఓకే, వర్టికల్గా పనిచేసే ఫోర్సెస్ అటు ఇటు క్యాన్సిల్ అవుతాయి, ఈ ఫోర్సెస్ కూడా అటు ఇటు క్యాన్సిల్ అవుతాయి, కాబట్టి ఆ బ్లాక్ కదలకుండా అలా ఉంటుంది. ఓకేనా, రైట్. సో అదే అప్లై చేద్దాం. సో దీని నుంచి మనకి N ఈక్వల్ టు M ఇంటూ G అవుతుంది. అలాగే ఫ్రిక్షనల్ ఫోర్స్ FL ఈక్వల్ టు సూడో ఫోర్స్ అవుతుంది. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ FL అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అమ్మా, μS ఇంటూ N. μS ఇంటూ N. సూడో ఫోర్స్ అంటే ఎంతమ్మా? M ఇంటూ A0. మరి N వాల్యూ ఎంత? mg కదా, అది కూడా రాసిద్దామా. μS ఇంటూ N వాల్యూ ఎంతమ్మా? M ఇంటూ G విచ్ ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ A0. సో మాస్ క్యాన్సిల్ అయ్యి మనకి A0 ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? μS ఇంటూ G. సో మ్యాక్సిమం ట్రక్ ఇంత యాక్సలరేషన్ తోటి వెళ్ళగలుగుతుంది. కాబట్టి మనం ఏం చెప్తాం? A0 should be less than or equal to μS into G. సో మన ట్రక్ ఇంత యాక్సలరేషన్ దాటి వెళ్ళకూడదు, ఇంత యాక్సలరేషన్ లోపే వెళ్ళాలి. ఇంత యాక్సలరేషన్ దాటి వెళ్ళింది అనుకోండి, బ్లాక్ ఇలా వెనక్కి జరుపుకుంటూ వచ్చి కింద పడిపోతుంది. ఓకే, సో ఇక్కడ రాస్తున్నామా, ఇఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ట్రక్ ఈజ్ లెస్ దాన్ A0 బ్లాక్ రిమైన్స్ స్టేషనరీ. అంతేనా? బ్లాక్ రిమైన్స్ స్టేషనరీ. బ్లాక్ స్టేషనరీగా ఉంటుందమ్మా. ఓకే, ట్రక్ యాక్సిలరేషన్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ A0 బ్లాక్ రిమైన్స్ స్టేషనరీ. అలా కాకుండా ఇఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ ట్రక్ ఈజ్ గ్రేటర్ దాన్ A0
అప్పుడేమవుతుంది, బ్లాక్ బిగిన్స్ టు స్లైడ్. బ్లాక్ బిగిన్స్ టు స్లైడ్. ఇప్పుడు ఏం జరుగుతుందమ్మా, వన్స్ బ్లాక్ స్లైడ్ అవటం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏం పిక్చర్లోకి వస్తుంది, హెన్స్ కైనెటిక్ ఫ్రిక్షన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అంతే కదా, కైనెటిక్ ఫ్రిక్షన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకోండి అమ్మా. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకోండి. ఈ లోపు నేను ఇది చెరిపేసి ఇంకా ఫర్దర్గా డిస్కషన్ కంటిన్యూ చేస్తాను అమ్మా. ఓకే, సో ట్రక్ మీద బాక్స్ కిందకి పడిపోకుండా ఉండాలి అంటే యాక్సలరేషన్ ఎంత ఉండాలమ్మా, మాక్సిమం యాక్సలరేషన్ దానికి మ్యూఎస్ ఇంటూ జీ ఉండాలమ్మా. మ్యూఎస్ అంటే కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, జీ అంటే ఆ వాల్యూ 10. ఓకే, అది ఇంకా పక్కా. అయితే సరే అలా అన్నారు కదా సార్, యాక్సలరేషన్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏంటి పరిస్థితి? ఓకే, యాక్సలరేషన్ ఎక్కువ ఉంది, అయితే ఏంటి ఇప్పుడు? యాక్సలరేషన్ ఎక్కువ ఉంటే ఏంటి ఇప్పుడు, ఎవరికి ఎక్కువ అన్నారు అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి అది చూద్దాం అమ్మా. ఓకే రైట్. సరే, సపోజ్ యాక్సలరేషన్ కనుక ఎక్కువ ఉందనుకున్నాం. ఇఫ్ ఏ ట్రక్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూఎస్జీ, అంతే కదా, మ్యూఎస్జీ ఉండాలి కానీ మ్యూఎస్జీ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా, బ్లాక్ బిగిన్స్ టు స్లైడ్. బ్లాక్ బిగిన్స్ టు స్లైడ్. ఇప్పుడు బ్లాక్ స్లైడ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ట్రక్ ఇది. ఓకే, నేను దీని మీద కూర్చొని చూస్తున్నా, సిచ్యువేషన్ మొత్తం దీని మీద కూర్చొని చూస్తున్నాను. ఇదిగోండి అమ్మ, ఎం అనే మాస్ ఉన్న బ్లాక్, అది ఎం అనే మాస్ ఉన్న బ్లాక్. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ ఇలా స్లైడ్ అవుతుందమ్మా. అది ఎంత యాక్సలరేషన్తో స్లైడ్ అవుతుంది అంటే ఏ రిలేటివ్ అని రాస్తా అమ్మా. ఏ రిలేటివ్ అనే యాక్సలరేషన్ తోటి బ్లాక్ ఈ డైరెక్షన్లో స్లైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్లాక్కి ఈ డైరెక్షన్లో ఏ రిలేటివ్ అనే యాక్సలరేషన్ ఉంది. ఏ రిలేటివ్ అంటే ఎవరికి, ట్రక్ మీద కూర్చున్న వాడికి ఇంత యాక్సలరేషన్తో వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ట్రక్ మీద కూర్చున్న వాడికి ఇంత యాక్సలరేషన్తో వెళ్తున్నట్టు అనిపిస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ట్రక్ మీద కూర్చున్న వాడికి అంత యాక్సలరేషన్తో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి ఇప్పుడు మనం న్యూటన్ సెకండ్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఏ రిలేటివ్ కనుక్కోవడానికి న్యూటన్ సెకండ్లో అప్లై చేయాల్సి ఉంటుందమ్మా. ఆ ఏ రిలేటివ్ ఎంతో కనుక్కుందాం మనం. ఓకే, సో న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తా. సో మాస్ ఇది, ట్రక్ ఇటు స్లైడ్ అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్లో కైనెటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుందమ్మా. కోషంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ మనం మ్యూకే అనుకుందాం. సో ఈ డైరెక్షన్లో కైనెటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. ఇంకా ఈ డైరెక్షన్లో సూడో ఫోర్స్ ఎలాగో పనిచేస్తుంది కదా. ఈ సూడో ఫోర్స్ ఎంతది, ఎఫ్ సూడో ఎంతమ్మా, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఏ ట్రక్ అనుకుందాం ఈసారి, ఏ ట్రక్, ఏటీ అని రాస్తాము. అంటే ఇప్పుడు ఏ నాట్ కాదు, ఏ నాట్ అంటే స్లైడ్ అవ్వదు, ఏ నాట్ కన్నా ఎక్కువ ఉంటే స్లైడ్ అవుతుంది. ఇప్పుడు ట్రక్ ఏటీ అనే యాక్సలరేషన్తో వెళ్తుంది కాబట్టి ఈ డైరెక్షన్లో సూడో ఫోర్స్ ఎం ఇంటూ ఏటీ పనిచేస్తుంది. పైకి ఎవరు పనిచేస్తున్నారు, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎన్. కిందకి ఎవరు పనిచేస్తున్నారు, వెయిట్ ఎంజీ. అయితే దీని యాక్సలరేషన్ ఎటుందమ్మా, ఈ డైరెక్షన్లో ఉంది. ఎంత, ఏ రిలేటివ్ ఎవరికి, ఇదంతా ఇదిగోండి ఈ పైన కూర్చొని చూస్తున్నవాడికి, ఈ పైన కూర్చొని చూస్తున్నవాడికి ఈ సిచ్యువేషన్ అంతా అమ్మా. ఓకే, ఇప్పుడు ఏ రిలేటివ్ వాల్యూ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. సో ఈ పైన కూర్చున్నవాడికి, ఈ పైన కూర్చున్నవాడు ఇప్పుడు న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తున్నాడు. న్యూటన్ సెకండ్లో ఏంటమ్మా, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ అంటే అమ్మ ఇది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, లాస్ ఆఫ్ మోషన్ నుంచి. ఈ సెకండ్ లా ఆఫ్ మోషన్ని నేను ఎలా రాస్తా అమ్మా, నెట్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తా, హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. హెల్పింగ్ ఫోర్స్ అంటే యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్. యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎవరు ఇక్కడ, సూడో ఫోర్స్. కాబట్టి ఎం ఇంటూ ఏటీ మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎవరమ్మా, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్కే. దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఏ రిలేటివ్. ఓకే రైట్. మరి ఎఫ్కే ఎంత అవుతుందమ్మా, ఎఫ్కే ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, ఎఫ్కే ఫార్ములా ఏంటి, మ్యూ ఇంటూ ఎన్. మరి ఎన్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అది కూడా రాయాలా. సరే, ఎన్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఎంజీ. ఈ డయాగ్రామ్ నుంచి ఎన్ ఈక్వల్ టు ఎంజీ అవుతుంది కదా. ఈ డైరెక్షన్లో బ్లాక్ కదలట్లేదు కదా, ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్ 0 కదా. సో ఎన్ ఈక్వల్ టు ఎంజీ అవుతుంది. సో ఎఫ్కే ఈక్వల్ టు ఎంఎన్, మ్యూకేఎన్. ఓకే, మ్యూకేఎన్ అంటే మ్యూకే ఇంటూ ఎం ఇంటూ జీ. ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి.
ఏమవుతుంది m ఇంటూ ఏటీ మైనస్ ఎఫ్కే అంటే మ్యూకే ఇంటూ m ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఏ రిలేటివ్. ఓకే, మాసు క్యాన్సిల్ చేసేయండి. దీని నుంచి ఏ రిలేటివ్ ఈక్వల్ టు ఏమైందమ్మా ఏ ట్రక్ మైనస్ మ్యూకే ఇంటూ జీ. సో మనల్ని క్వశ్చన్ అడగొచ్చు, అయితే వాడు ఏ రిలేటివ్ అడగొచ్చు లేదా ఏ ట్రక్ అడగొచ్చు, ఏది అడిగినా మనం చేయగలగాలమ్మా. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, లేదంటే కాన్సెప్ట్ అప్లై చేసి ఇప్పుడు నేను ఎలా అయితే చేశానో కాన్సెప్ట్ అప్లై చేసి అలా మనం చేయొచ్చు. ఓకే, మీ ఇష్టం అమ్మా. ఫార్ములా గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, నాకైతే గుర్తుండదు, నాకైతే గుర్తుండదమ్మా. ఇదైతే గుర్తుంటుంది కానీ ఇది గుర్తుండదు. ఓకే రైట్. సపోజ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను, ఇంకా డిస్కషన్ కంటిన్యూ. లాస్ట్ పాయింట్ చెప్పేసి ఈ టాపిక్ ఎక్కడితో ఎండ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. సపోజ్ ఎల్ అనే లెంగ్త్ కనుక ఇది వస్తే కింద పడిపోతుంది అనుకుందాం. ఇఫ్ మాస్ ఫాల్స్ ఆఫ్టర్ స్లిప్పింగ్ a distance of L. ఓకే, లేదా ఒక్కొక్కసారి ఎలా అవ్వచ్చు, మాస్ ఇక్కడ పెట్టాము, లెంగ్త్ ఆఫ్ ది ట్రక్ ఏమో ఎల్, అదే ఈ వెనకాల లెంగ్త్ ఏమో ఎల్. సో ఎంత టైంలో ఇది కిందకి పడిపోతుందో అడుగుతాడమ్మా. అది నేను చెప్పబోయేది. ఇఫ్ మాస్ ఫాల్స్ ఆఫ్టర్ స్లిప్పింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎల్, ఇది ఎల్ అనే డిస్టెన్స్ జరిగిన తర్వాత కింద పడిపోతుంది అనుకుందాం. దెన్ మనం ఏం కనుక్కోవాలి, ఆఫ్టర్ వాట్ టైమ్ ఇట్ ఫాల్స్, టైమ్ ఆఫ్టర్ విచ్ ఇట్ ఫాల్స్ అని రాస్తా. టైమ్ ఆఫ్టర్ విచ్ ఇట్ ఫాల్స్, ఎవరు బ్లాక్ ఎంత టైం తర్వాత కిందకు పడుతుంది అంటే సింపుల్, టైం టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2L బై ఏ రిలేటివ్. 2L బై ఏ రిలేటివ్ వాల్యూ అంటే మీకు తెలుసు, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి వాడు ఇస్తాడమ్మా వాల్యూస్, లెంగ్త్ ఇచ్చేస్తాడు, వాల్యూస్ ఇస్తాడు, ఆ వాల్యూస్ వేసి మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. సో ఈ టైం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఏ రిలేటివ్ కనుక్కోవాల్సిందే. ఏ రిలేటివ్ కనుక్కున్న తర్వాత మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. వాడు ఇస్తాడమ్మా వాల్యూస్ ఇస్తాడు, ఇప్పుడు నేను ఇదంతా రాయట్లేదు, వాడు వాల్యూస్ ఇస్తాడు, ఆ వాల్యూస్ ప్రకారం మనం చేస్తాం. ఓకేనమ్మా. బ్లాక్ స్లిప్ అవ్వకుండా ఉండాలి అంటే యాక్సిలరేషన్ ఎంత ఉండాలి, A0 ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ జీ. బ్లాక్ స్లిప్ అవ్వకుండా ఉండాలి అంటే, లేదు బాబు ట్రక్ వాల్యూ A0 కన్నా ఎక్కువ ఉంది, సారీ ట్రక్ యొక్క యాక్సిలరేషన్ A0ని దాటేసింది, అప్పుడు బ్లాక్ ఏమవుతుందమ్మా వెనక్కి స్లైడ్ అవుతూ వస్తుంది. వెనక్కి స్లైడ్ అవుతూ వస్తున్నప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఎంత ఉంటుంది, రిలేటివ్ వెలాసిటీ అంటే యాక్సిలరేషన్ ఆఫ్ ట్రక్ విత్ రెస్పెక్ట్, సారీ యాక్సిలరేషన్ ఆఫ్ బాక్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రక్. యాక్సిలరేషన్ ఆఫ్ దిస్ బాక్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రక్ ఎంత ఉంటుంది అంటే ఏ రిలేటివ్ ఈక్వల్ టు, ఇదిగోండి ఇక్కడ రాసాం, ఏ ట్రక్ మైనస్ మ్యూకే ఇంటూ జీ. ఏ ట్రక్ మైనస్ మ్యూకే ఇంటూ జీ. ఓకే, A0 అయితే మ్యూఎస్ ఇంటూ జీ, ఏ రిలేటివ్ అయితే ఏ ట్రక్ మైనస్ మ్యూకే ఇంటూ జీ. ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ పిక్చర్లోకి వస్తుంది. చూడమ్మా ప్రాబ్లంలో కైనెటిక్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ అని మెన్షన్ చేయకుండా సింపుల్గా కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని ఇచ్చేసాడు అనుకోండి, కైనెటిక్కి అదే వాడతాం, స్టాటిక్ కూడా అదే వాడతాం. ఓకే, లేదంటే వాడు సెపరేట్గా మెన్షన్ చేస్తాడు, బాబు కైనెటిక్ ఫ్రిక్షన్ అయితే ఇది తీసుకోండి, స్టాటిక్ ఫ్రిక్షన్ అయితే ఇది తీసుకోండి అని వాడు మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసినప్పుడు మనం ఆ వాల్యూస్ వాడాల్సి ఉంటుంది. సో ఇది ఏ రిలేటివ్ అమ్మా. సపోజ్ ఎల్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత, ఎవరు బ్లాక్ ఎల్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత కింద పడిపోతుంది అనుకోండి, ఎంత టైంలో కిందకి పడిపోతుంది, టైం టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2L బై ఏ రిలేటివ్ వేయండి వచ్చేస్తుంది. సో బ్లాక్ కింద పడే టైంలో లారీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది, ఎన్నో అడుగుతాడమ్మా. బ్లాక్ కింద పడే టైంకి లారీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది, అది కూడా కనుక్కోవచ్చు కదా, మనకి టీ తెలుస్తుంది. ఓకే, వాడు ఇనిషియల్ వెలాసిటీ ఇస్తాడు, ఫైనల్ వెలాసిటీ ఇస్తాడు, లేదంటే యాక్సిలరేషన్ ఆఫ్ ది ట్రక్ ఇస్తాడు. ఇనిషియల్గా రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది అంటాడు, S ఈక్వల్ టు UT ప్లస్ ½ AT² ఫార్ములా ఉపయోగించి మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఓకే అమ్మా. సో డిఫరెంట్గా అడగొచ్చు అమ్మా, కాన్సెప్ట్ అయితే ఇది ఎలా అయినా అడగొచ్చు క్వశ్చన్. ఓకే, అర్థమైందమ్మా. సపోజ్ ఈ బాక్స్ ఇలా పడిపోయే లోపు ట్రక్ ఎంత దూరం ట్రావెల్ చేసిందో అడగొచ్చమ్మా, అలా కూడా అడగొచ్చమ్మా. పిచ్చోళ్ళు రకరకాలుగా అడుగుతారమ్మా మనల్ని హింస పెట్టడానికి, అంతే కదా. అంటే మరి మనం డాక్టర్లు ఇంజనీర్ అవ్వాలంటే తప్పదు, మరి వీ హ్యావ్ టు
వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ఆల్ దీస్. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి, దీని మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అడిగాడో చూద్దాం. చూడమ్మా, సో ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ చూడండి. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 20 kg ఈజ్ కెప్ట్ ఆన్ ఓపెన్ ట్రక్ యాజ్ షోన్. యాజ్ షోన్ అన్నా కానీ షోన్ ఇవ్వలేదు కదా. ఓకే, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 20 kg ఈజ్ కెప్ట్ ఆన్ ట్రక్ యాజ్ షోన్. ఓకే ఓకే, ఫైండ్ అవుట్ ద లిమిటింగ్ యాక్సలరేషన్ ఆఫ్ ట్రక్ సచ్ దట్ ది బ్లాక్ జస్ట్ స్టార్ట్స్ స్లిప్పింగ్. ఈ బ్లాక్ జస్ట్ స్లిప్ అవడం స్టార్ట్ చేస్తుంది. స్లిప్ అవడం స్టార్ట్ చేయడం అంటే ఏంటమ్మా, లిమిటింగ్ ఫ్రిక్షన్ అప్లై చేయాలి మనం. ఓకే, స్లిప్ అవడం స్టార్ట్ అవుతుంది, అయితే అలా అవడానికి యాక్సలరేషన్ ఎంత అంటే మ్యాక్సిమం స్లిప్ అవ్వకుండా ఎంత యాక్సలరేషన్తో ఇది వెళ్తుందో అది కనుక్కుంటే సరిపోతుందమ్మా. ఓకే, సో మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా, మ్యాక్సిమం స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఎంత యాక్సలరేషన్తో వెళ్ళాలి. ఆ ఫార్ములా ఆల్రెడీ రాసాం, A0 = μs × g. అంతే కదా, μs వాడు ఇచ్చాడా, μs 0.5, g ఏమో 10, సో 5 m/s². ఫినిష్. ఓకే, ఫినిష్. సింపుల్ ప్రాబ్లం ఉంది. అయితే APMT 2010లో ఒక క్వశ్చన్ అడిగాడు చూడండి అమ్మా. డయాగ్రామ్ అయితే మర్చిపోయాను ఇక్కడ. రైట్, సో క్వశ్చన్ చూడండి. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ M ఈజ్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కార్ట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇక్కడ కార్ట్ మీద పెట్టలేదమ్మా, ఇలా ట్రక్ మీద పెట్టలే, ట్రక్కి ముందు పెట్టాడు అనమాట. ఇలాగ ట్రక్ ముందు పెడితే ఇలా జారిపోతుంది. అయితే కొంత యాక్సలరేషన్తో వెళ్తే జారకుండా కూడా వెళ్తుంది. చూడండి, కొంత యాక్సలరేషన్తో వెళ్ళాలి అనుకోండి, జారకుండా కూడా వెళ్తుంది. అంటే కొంత యాక్సలరేషన్ మనం పెంచితే జారకుండా వెళ్తుంది. ఆ యాక్సలరేషన్ ఎంతో కనుక్కోవాలి అంతే మనం. ఫాస్ట్గా ఇలా చూడండి, ఇలా ఉంచానుకోండమ్మా, ఇది ఇలా జారిపోతుంది పెన్ను. అలా కాకుండా ఇలా కదిపాయి అనుకోండి, జారుతుందా? కొంత యాక్సలరేషన్తో వెళ్తున్నప్పుడు జారట్లేదు కదా. సో ఎంత యాక్సలరేషన్తో వెళ్తే ఈ బ్లాక్ కిందకి జారిపోకుండా ఉంటుంది, అది క్వశ్చన్. ఒకసారి చూడండి. బ్లాక్ ఆఫ్ మాస్ M ఈజ్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కార్ట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇదిగోండి ఇలా పెట్టాడు అనమాట, అతికించలేదు, జస్ట్ మామూలుగా ఇలా తగిలించి ఉంచాడు అంతే. ఇలా ఇది కార్ట్, ఇదిగోండి బ్లాక్ ఆఫ్ మాస్ M, ఇలా తగిలించి ఉంచాడు. ఓకే, రైట్. ఫైండ్ అవుట్ ది యాక్సలరేషన్ ఆల్ఫా ఆఫ్ ది కార్ట్ సచ్ దట్ ది బ్లాక్ డస్ నాట్ స్లైడ్ డౌన్. ఈ బ్లాక్ కిందకి ఇలా స్లైడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎంత యాక్సలరేషన్తో ఇది వెళ్ళాలి, అది క్వశ్చన్ అమ్మా. లెట్ మ్యూ బి ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, ఏమంటున్నాడమ్మా, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంతా ఏమంటున్నాడు, మ్యూ అంటున్నాడు. సో ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అంటున్నాడమ్మా, అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే ట్రక్ మీదకి వెళ్ళి కూర్చుంటా. ట్రక్ మీదకి వెళ్ళి కూర్చొని దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇది జారిపోకుండా ఉండాలి, అంటే స్టేషనరీగా అలా ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే నేను ట్రక్ మీదకి వెళ్ళి కూర్చున్నానో నా మీద నేను నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లోకి వెళ్ళినట్టు, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లోకి వెళ్ళిన వెంటనే నేను ఏ మాస్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నానో ఆ మాస్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో సూడో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఓకే, ఇది సూడో ఫోర్స్ కాన్సెప్ట్ ఖచ్చితంగా చూడండి, అందుకే అంటున్నా. అంతేకాకుండా ఈ కార్ట్ M అనే మాస్ మీద N అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ బ్లాక్ కిందకి జారడానికి ట్రై చేస్తుంది కాబట్టి పైకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ పైకి పనిచేస్తుంది. అంతేకాకుండా కిందకి NG అనే ఫోర్స్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ బ్లాక్ రెస్ట్లో ఉంది అంటే ఈక్విలిబ్రియంలో ఉంది. ఎవరికి? ఈ మనిషికి ఈ బ్లాక్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టమ్మా. సో ఈ పైకి పనిచేసే ఫోర్సెస్, కిందకి పనిచేసే ఫోర్సెస్ ఒకటే అవ్వాలి. అలాగే ఈ లెఫ్ట్కి పనిచేసే ఫోర్సెస్, రైట్కి పనిచేసే ఫోర్సెస్ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే F సూడో N = F సూడో అవ్వాలమ్మా. F సూడో అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎవరి యాక్సలరేషన్? నా యాక్సలరేషన్. సో మాస్ అంటే దీని మాస్ అమ్మా, యాక్సలరేషన్ ఎంతమ్మా? ఆల్ఫా. కాబట్టి N = ఏమొచ్చింది మనకి? M ఆల్ఫా వచ్చింది. అలాగే పైకి పనిచేసే ఫోర్సెస్, కిందకి పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి. పైకి పనిచేసే ఫోర్సెస్ ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్ Fs, కిందకి పనిచేసే ఫోర్సెస్ Mg, దాని వెయిట్ Mg. ఓకే, ఇప్పుడు Fs బదులు నేను ఏం రాస్తా? μs × n. μs వాల్యూ μ అని వాడు ఇచ్చేసాడు. సో μ × n రాసా, దట్ ఈజ్ ఈక్వల్ టు M × g నా, అంతే కదా. సో μ × n అంటే ఏంటమ్మా? n అంటే ఆల్రెడీ రాసాను M ఆల్ఫా.
ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. సో ఎం క్యాన్సిల్ అయింది, దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా జీ బై మ్యూ. ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చింది జీ బై మ్యూ. ఇక్కడ ఒక ఇది ఒక సింపుల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ యాక్సలరేషన్ ఎంత వచ్చిందమ్మా మ్యూఎస్ ఇంటూ జీ. ఇదేంటిది మాక్సిమం యాక్సలరేషన్, అంత యాక్సలరేషన్ దాటి వెళ్ళకూడదు. ఇక్కడ యాక్సలరేషన్ ఏమొచ్చిందమ్మా జీ బై మ్యూ. ఇక్కడేమో జీ ఇంటూ మ్యూ వచ్చింది, ఇక్కడ జీ బై మ్యూ. ఇది ఏం యాక్సలరేషన్, ఇది మినిమం యాక్సలరేషన్. సో ఆల్ఫా షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీ బై మ్యూ. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో A0 షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూఎస్ జీ. ఈ బ్లాక్ కిందకి పడకుండా ఉండాలంటే A0 షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూఎస్ జీ. ఇక్కడ చూడండి, ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఇక్కడ ఆల్ఫా అంటే A0, ఈ కేసులో A0, దాన్ని ఇక్కడ కూడా A0 అనుకున్నాం అనుకోండి. A0 షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీ బై మ్యూ. ఇక్కడేమో జీ ఇంటూ మ్యూ, ఇక్కడ జీ బై మ్యూ. ఇదేమో మినిమం యాక్సలరేషన్ అమ్మా, ఇంతకన్నా యాక్సలరేషన్ తగ్గకూడదు, ఇక్కడ ఇంతకన్నా యాక్సలరేషన్ పెరగకూడదు. సో అలా కంపేర్ చేసుకుంటూ చదవండి, మీకు ఈజీగా గుర్తుంటుందమ్మా. కన్ఫ్యూజ్ కావద్దు, కంపేర్ చేసుకుంటూ చదవండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకే అమ్మా. చూడమ్మా, యాక్చువల్గా ఇంకా మనకి ఫ్రిక్షన్లో ఇంకా టాపిక్స్ ఉన్నాయమ్మా. ఏం టాపిక్స్ అంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఆన్ బ్లాక్. ఒక బ్లాక్ మీద ఇంకో బ్లాక్ పెట్టాము, అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా ఒక బ్లాక్ని ఇలా గోడకి పెట్టి ఫోర్స్ అప్లై చేసాము, అది కిందకి జారిపోకుండా ఉండాలంటే ఎటువంటి ఫోర్స్ అప్లై చేయాలి. బ్లాక్ అగెయిన్స్ట్ వాల్ అంటే టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా మనం చెప్పుకోవాల్సింది చెప్తున్నామమ్మా. బ్లాక్ ఆన్ బ్లాక్ చెప్పుకోవాలి, ఇంకా బ్లాక్ అగెయిన్స్ట్ వాల్ చెప్పుకోవాలి. ఇంకా టేబుల్ మీద ఒక చైన్ పెట్టాం, దాన్ని కొంత కిందకి వేలాడదీసాం, ఎంత కిందకి వేలాడదీస్తే అది కిందకి పడకుండా ఉంటుంది. మాక్సిమం ఎంత లెంగ్త్ వేలాడదీసి ఉంచితే అది కిందకి పడకుండా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, చైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. చైన్ ప్రాబ్లమ్స్ ఇలాగా 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా మనం చెప్పుకోవాలి. అది ఇప్పుడు నేను స్టార్ట్ చేశానంటే ఇప్పుడు ఆల్రెడీ వీడియో నాకు తెలిసి ఒక 45 minutes అయి ఉంటుందమ్మా. ఇప్పుడు అది స్టార్ట్ చేస్తే ఇంకొక 1 hour పట్టేస్తుంది. సో వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడతో ఆపేస్తున్నాం ఇది. ఓకే, అయితే చూడండి, మనం లాస్ ఆఫ్ మోషన్లో లాస్ ఆఫ్ మోషన్ చెప్పుకున్నాం, ఫ్రిక్షన్ చెప్పుకున్నాం. అయితే లాస్ ఆఫ్ మోషన్లోనే సర్క్యులర్ మోషన్ కూడా ఉంటుంది. ఓకే, అయితే సర్క్యులర్ మోషన్ నేను ఇప్పుడు టచ్ చేయనమ్మా. ఇంకొక వీడియోతో ఫ్రిక్షన్ ఎండ్ చేసేస్తా, ఫ్రిక్షన్ క్లోజ్ చేస్తా. ఇంకా ఫ్రిక్షన్ కాకుండా లాస్ ఆఫ్ మోషన్లో చెప్పుకోవాల్సిన సర్క్యులర్ మోషన్ కూడా ఉంది. సర్క్యులర్ మోషన్ నేను వర్క్ పవర్ ఎనర్జీ చెప్పిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ లెసన్ వర్క్ పవర్ ఎనర్జీ. ఫ్రిక్షన్ మీద ఇంకొక వీడియో ఉంటుంది, ఆ వీడియో అయిపోయిన తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ స్టార్ట్ చేస్తామమ్మా. వర్క్ పవర్ ఎనర్జీ అయిన తర్వాత మళ్ళీ సర్క్యులర్ మోషన్ చెప్తా, సర్క్యులర్ మోషన్ తర్వాత రొటేషనల్ మోషన్ చెప్తా, కంటిన్యూటీ ఉంటుంది. సర్క్యులర్ మోషన్లో ఫ్రిక్షన్ కూడా మళ్ళీ అప్లై అవుతుందమ్మా. ఈ ఫ్రిక్షన్ సంబంధించి సర్క్యులర్ మోషన్లో కూడా ఉంటుంది. బ్యాంకింగ్ ఆఫ్ రోడ్కి సంబంధించిన కాన్సెప్ట్లో మనకి ఈ ఫ్రిక్షన్ సంబంధించిన కాన్సెప్ట్స్ అప్లై చేస్తాం. సో ఫ్రిక్షన్లో మనం ఏవైతే షార్ట్ కట్ ఫార్ములాస్ నేర్చుకున్నామో ఆ షార్ట్ కట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సర్క్యులర్ మోషన్లో కూడా అవి ఉపయోగపడతాయి. ఓకే అమ్మా. సో నెక్స్ట్ ఇంకా ఫ్రిక్షన్ మీద ఒకే ఒక వీడియో ఉంటుంది. ఆ ఒక వీడియో అయిన తర్వాత మనం వర్క్ పవర్ ఎనర్జీలోకి వెళ్తాం. వర్క్ పవర్ ఎనర్జీ వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్. ఎలాగా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అట్ ది సేమ్ టైం చాలా 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 టిపికల్ ప్రాబ్లమ్స్ వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగించి మనం చిటికలో సాల్వ్ చేస్తాం. సో ఆ ట్రిక్ కూడా నేను వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో చెప్తాను. ఓకే, సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. మీరు పాజ్ చేసి ఇది రాసుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఏ సిచ్యువేషన్కి ఏ ఫార్ములాస్ చెప్పానో గుర్తుపెట్టుకోండి. చూడండి, అందుకే నేను కాన్సెప్ట్ కూడా చెప్తున్నా. ఓకే, కాన్సెప్ట్ బాగా లెంగ్దీ అవుతుంది అనుకుంటే షార్ట్ కట్ ఫార్ములా డైరెక్ట్గా చెప్తున్నాను. మ్యాక్సిమం అన్నిటికీ నేను కాన్సెప్ట్ కూడా చెప్తున్నా, ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా చెప్తున్నా. ఫైనల్గా ఒక షార్ట్ కట్ ఫార్ములా వస్తుంది, ఆ షార్ట్ కట్ ఫార్ములా డైరెక్ట్గా ఉపయోగించండి అని చెప్తున్నా. సో మీ ఫార్ములా గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, లేదంటే కాన్సెప్ట్ మాత్రం ఎప్పుడు మన బ్రెయిన్లోంచి వెళ్ళదు. షార్ట్ కట్ ఫార్ములా వెళ్ళిపోవచ్చు, బట్ కాన్సెప్ట్ వెళ్ళదు. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.